ఓటీటీ చూసే ముందు ఓసారి ఇటు చూద్దాం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మీకు తెలియపరచాలి. అదేంటంటే ఆ డైవర్షన్ మొత్తం పూర్తి చేయాలి అంటే ఒక చిన్న క్యాన్సిలేషన్లు ఉన్నాయి. అదేమిటంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో ఏం చేశారంటే ఈ వీటీపీఎస్కు వెళ్లి మళ్ళీ తిరిగి వచ్చి కృష్ణానదిలో కలిసేటటువంటి కెనాల్ ఉంది కదా, అది 2000 క్యూసిక్లు ఎప్పుడు ఉంటాయి. ఆ 2000 క్యూసిక్స్ ఉంటాయి కాబట్టి దాని మీద ఒక పవర్ ప్లాంట్ని నిర్మిస్తే బాగుంటుందని ఆ రోజుల్లో రాష్ట్ర విద్యుత్ సంస్థ ఒక ప్రపోజల్ పెట్టింది. ఇది ఎప్పుడు 1994లో. అయితే ఆ దరఖాస్తు అలా పెండింగ్లో ఉండగానే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే 1995లో చంద్రబాబు గారు అప్పుడు సీఎం అయ్యాను కదా, కొత్తగా సీఎం అవగానే ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ సంస్థకి ఇవ్వటం కాదు, నాకు బాగా తెలిసిన, నాకు బాగా అనుకూలంగా నేను అధికారంలోకి రావడానికి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చే దానిలో నాకు బాగా సహకరించినటువంటి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు ఉన్నారు, ఆయనకి ఇవ్వాలని నిర్ణయించుకుని అప్పుడు పాపం 500 కిలోవాట్ల సామర్థ్యం 2 ప్లాంట్ల నిర్మాణానికి రాధాకృష్ణకు చెందిన యాక్టివ్ పవర్ ప్లాంట్ కార్పొరేషన్ లిమిటెడ్కి ఈ పర్మిషన్ ఇచ్చారు. ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారు. దాని మీద పాపం ఇచ్చిపుచ్చుకునే ధోరణి, అదే మా జగన్మోహన్ రెడ్డి గారు అంటారే తినుకో అని ఆ పద్ధతుల్లో ఆయన అధికారంలోకి తీసుకురావడానికి, నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడానికి పాపం రాధాకృష్ణ గారు బాగా ప్రయత్నం చేశారు. కాబట్టి నేను అధికారంలోకి వచ్చాను కాబట్టి మా రాధాకృష్ణకి ఈ సహాయం చేయాలి, దోచుకోవడానికి అవకాశం ఇవ్వాలని ఈ పవర్ ప్లాంట్ ని మన రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థ కాకోకుండా చంద్రబాబు నాయుడు గారు దీనికి అనుమతి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేశారు. దాంతోపాటు మళ్ళా ఆ తర్వాత దాని సామర్థ్యాన్ని పెంచుతూ 1520 క్యూసిక్లు వినియోగిస్తూ ఒక కేంద్రం నుంచి 700 కిలోవాట్లు విద్యుత్ ఉత్పత్తి చేసేలాగా 1919 ఫిబ్రవరి 15 కూడా మరొక అనుమతిని ఆయన జారీ చేశాడు. ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు ఈ 70,000 క్యూసిక్లు వరద అయితే వచ్చిందో, ఈ వరద నుంచి విజయవాడని రక్షించాలనేటువంటి తలంపుతో 241 కోట్ల రూపాయలు ఆయన దీన్ని కేటాయించారో, ఆ కేటాయించినప్పుడు ఈ డైవర్షన్ కెనాల్ని చేయాలి అంటే ముందు ఈ నిర్మాణాన్ని, ఈ పవర్ ప్లాంట్ని తొలగించందే సాధ్యపడదు అనేటువంటి ఉద్దేశంతో దాన్ని రద్దు చేశారు. ఇప్పుడు 2009 ఆ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, నో అబ్జెక్షన్ ఎన్ఓసిని క్యాన్సిల్ చేశారు. అంటే ఇక పని ప్రారంభించే కార్యక్రమంలోకి ప్రభుత్వం వెళ్ళాలి అనే ఉద్దేశంతో దాన్ని క్యాన్సిల్ చేస్తే తప్ప, దాన్ని తొలగిస్తే తప్ప ఈ డైవర్షన్ కెనాల్ని మనం చేయలేము. అది టెక్నికల్ గా ఉన్నటువంటి ఇబ్బంది, అది ప్రాక్టికల్ గా ఏంటో అక్కడ నాకు పూర్తిగా కూడా తెలియదు. దాన్ని తొలగించడానికి ఎన్ఓసి దాన్ని ఇచ్చేశారు. ఆ తర్వాత దురదృష్టవశాత్తు రాజశేఖర రెడ్డి గారు మరణించడం జరిగింది. మరణించిన తర్వాత కిరణ్ కుమార్ గారు అధికారంలోకి వచ్చారు. కిరణ్ కుమార్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి కిరణ్ కుమార్ గారు చంద్రబాబు నాయుడు గారు భాయి దోస్తులు, అప్పుడు మీకు బాగా గుర్తుండే ఉంటుంది. ఈ డైరెక్షను ఆయన యాక్షను చేస్తూ ఉండేవాళ్ళు. దానివల్ల ఏం చేశారంటే కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్ఓసిని మళ్ళా పునరుద్ధరించి మళ్ళా ఆయనకి కట్టుకోమని, ఆయన కంటిన్యూ చేసుకోమని చెప్పారు. ఆ తర్వాత మళ్ళా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు 2014లో. వచ్చిన తర్వాత మళ్ళా దీనంతా రివిజన్ చేయాలి, ఈ డైవర్షన్ ఛానల్ని అని రివైజ్ చేసి దానికి మళ్ళా 441 కోట్లు 450 కోట్లు మళ్ళా శాంక్షన్ చేశారు. కానీ ఇప్పుడు 2014 అధికారంలోకి రాగానే దాన్ని మళ్ళా రీశాంక్షన్ చేశాడు మహానుభావుడు. మంచిదే, కాదనడానికి వీల్లేదు. రాజశేఖర్ గారు ప్రారంభించింది, రాజశేఖర్ గారి టైంలో కాలేదు, ఆయన చనిపోయాడు. కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో కాలేదు, రోషి గారి టైంలో కాలేదు. మళ్ళా నేను అధికారంలోకి వచ్చాను కదా చెయ్యాలి అని 2014లో చేశారు. ఏమంటే 2014 నుంచి ఎప్పుడు దాకా ఉన్నావు నువ్వు? 2019 దాకా ఉన్నావు కదా, ఏం చేశావు అంటున్నా. ఏం చేశారు మీరు? నేను ఘాటుగా మాట్లాడదలుచుకోవాలా. ఏం చేశారు మీరు? డైవర్షన్ కెనాల్కి ఏమైనా ఖర్చు పెట్టారా? దాన్ని పూర్తి చేసే ప్రయత్నం చేశారా? ఎందుకు చేయలేదు? రాధాకృష్ణ గారి పవర్ ప్లాంట్ ఉందనే, లేక ఏం ప్రమాదం వచ్చినా పర్వాలేదనే? ఇవాళ 2014లో మేము శాంక్షన్ ఇస్తే ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏమీ చేయలేదంటారు. మీరు 5 సంవత్సరాలు ఏం చేశారు? మీరు 5 సంవత్సరాలు ఉన్నారు, మేము 5 సంవత్సరాలు ఉన్నాం. అవునా? మీరు ఎందుకు చేయలేదని అడుగుతా ఉన్నా.
ఆఫ్టర్ ఆల్ 450 చిల్లర కలిగినటువంటి డైవర్షన్ని మీ టైంలో, మీరు 5 సంవత్సరాలు ఉన్నటువంటి టైంలో మీకు ఎవరు అడ్డం వచ్చారు? వస్తే రాధాకృష్ణ తప్ప ఎవరిని అడ్డం వచ్చారా? మీరు అప్పుడు చేయకోకుండా ఇప్పుడు మా మీద పడి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఇదంతా జరిగిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారే దీనికి కారణం అనేటువంటి మాటలు మీరు మాట్లాడుతున్నారు. కక్ష సాధింపు చర్యతో ఈ ధర్మమేనా అడుగుతా ఉన్నా. మీరు ఏ కాడకి చంద్రబాబు నాయుడు గారు ఆయనకి సహాయం చేద్దామనేటువంటి ఉద్దేశం తప్ప రెండోది ఉందా అని అడుగుతా ఉన్నా. ఇవాళ మాట్లాడతాడు, నాకు భలే గుర్తొస్తుంది అప్పుడప్పుడు. ఎవరు తప్పు చేసినా వారెంతవారైనా వారిని శిక్షించటం వినాపరి అన్నాడు. మొన్న కూడా అన్నాడు ఇది సందర్భంలో. ఏమండి నాకు తెలియగడుగుతా, ఎంతవారైనా అంటే రామోజీరావు గారిని శిక్షించరా? రామోజీరావు గారు శిక్షణ కంపెనీ పెట్టాడే, చట్ట వ్యతిరేకంగా నడుపుతున్నాడే, చట్ట వ్యతిరేకంగా నడపటమే కాదు ఎంక్వైరీలో దొరికిపోయాడే, దొరికిపోతే కేసు పెట్టారే, కేసు పెడితే హైకోర్టులో అపీల్స్ ఉన్నాయే, అపీల్స్ మొత్తాన్ని విత్డ్రా చేసుకున్నారే మొన్నే. అంటే మా మీదైతే కక్ష తీర్చుకోవడానికి రెడీ. కానీ రామోజీరావు గారు చట్ట వ్యతిరేకంగా చేసినా, లేదు రాధాకృష్ణ గారు చట్ట వ్యతిరేకంగా ఉన్నా వాడిని మాత్రం మీరు మీ వాళ్ళేనా, మీకు బాగా సపోర్ట్ చేస్తున్నారనే. ఏమండి ఈ అన్యాయం? నాకు అర్థం కాలేదు. ఇంత దుర్మార్గమైనటువంటి వ్యవహారాలు చేస్తూ ఇవాళ నేను 24 గంటలు కష్టపడుతున్నా. నువ్వు చేసిన తప్పిద నీ ఫేస్ ఒకసారి చూడండి, మీ అందరికీ మనవి చేస్తున్నా. ఆయన తన నిర్వహణలో, ఆ నిర్వహణలో తను సక్రమంగా చెయ్యలేదుక ఇంతమంది చనిపోయారనేటువంటి ఒక భావనతో రోజు కనపడి దండం పెట్టుకుని తిరుగుతున్నాడు. తిరిగి ఆహా బాగా తిరుగుతున్నాడు, 74 సంవత్సరాల్లో కూడా ఆయన బ్రహ్మాండంగా తిరుగుతున్నాడు, పాపం మంచోడు అని అనుకుంటారని. నువ్వు చేసింది పాపం అంటున్నా. ఇవాళ ప్రతి ప్రాణానికి బలికి నువ్వే కారణం చంద్రబాబు నాయుడు గారు. నీ అసమర్థత, నీ కుషన్ మేనేజ్మెంట్ లేక నువ్వు చేసినటువంటి పని అని మనవి చేస్తున్నా. ఇవాళ కుషన్ మేనేజ్మెంట్ ఉంటే అసలు మీ ఇంటి మీదకి రావాల్సిన అవసరం లేదు, నీరు టక్కన వెళ్ళిపోయేది. ఇంకో చిత్రమైన విషయం, బోట్లు అడ్డం పడ్డాయంట. పెద్ద వర్షం వచ్చినప్పుడు తుక్కు తుషాడం అన్నీ వచ్చేస్తాయి. ఖాళీగా ఉన్న చెడిపోయిన బోట్లు ఎక్కడ ఉంటే అవి ఇచ్చిపడి ఉంటాయి. దీని రకాల పుట్ట ఉందంట. జగన్మోహన్ రెడ్డి గారే పంపించారంట బోటుల్ని, దానికి అడ్డం పెట్టారంట. బోట్లు దానికి అడ్డం పెడితే ఏమైంది? నీళ్లు మునిగిద్దేనా? నీళ్ళు ఎట్టాగా మునిగిద్ది? బఫర్ జోన్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా మునగాల్సిందే. నీ ఇంట్లో ఉండటం తప్పు తప్ప నీ మునగటం ఎట్ట తప్పు అయితే అంటున్నా నేను. మునగటం తప్పు అవుతుందా? ఆ ఇంట్లో ఉండటం తప్పు. కానీ దీన్ని సమర్థించుకుంటాడు. ఎట్ట సమర్థించుకుంటే నాకు అర్థం కాదా. ఆయన సమర్థించుకున్నా పేపర్లు బ్రహ్మాండంగా రాసేటటువంటి కార్యక్రమం, చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. దీంతో పాటు పాపం రామోజీరావు గారు రాస్తున్నాడు మొన్న ఏదో, బుడమేరుని నది అంటున్నాడే జగన్మోహన్ రెడ్డి గారు రాశాడు. బుడమేరు నది అది కాదు కదా, వాగు. వాగు అంటే ఏంటి, నది అంటే ఏంటి, బుడమేరు అంటే ఏంటి, బుడము ఏరు, ఏరు అంటే ఏంటి? అది ఒక పెద్ద ఇష్యూ. గేట్లు ఎత్తారంటున్నాడు, గేట్లు ఎక్కడ ఉన్నాయి అంటున్నాడు. బుడమేరుకి గేట్లు ఎక్కడ ఉన్నాయి? బుడమేరుకి లేకపోవచ్చు, అక్కడ దీనికి ఉన్న రెగ్యులేటర్కి గేట్లు ఉన్నాయి. గేట్లు అనాలి, అట్లా ఏమనాలి? గేట్లు అనకూడదా? అది ఒక పెద్ద నేరమా? అవి గేట్లు అనకూడదంట, ఏ స్పిల్వే అనాలా? నేను తెలియకూడతా. నాగార్జున సార్ గేట్లు ఎత్తారంట, నాగార్జున సార్ స్పిల్వే, అది తప్పంట. రామోజీరావు గారి పేపర్లో రాస్తున్నారు వాళ్ళ అబ్బాయి. చాలా ఆశాస్పదంగా ఒక ముఖ్యమంత్రి గారు బుడమేరు గేట్లు ఎత్తారంటారు ఏంటి? వెలగనేరు గేట్లు ఎత్తారు అనాలి కదా. బుడమేరు మీదే ఉంది కదా వెలగనేరు దగ్గర, దానికి దీనికి తేడా ఏమిటి? ఏమిటి మీ కక్ష సాధింపు? చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా కూడా అద్భుతం, జగన్మోహన్ రెడ్డి గారు ఏదన్నా కూడా బాగోదు.